రాజకీయాలకు పాల్పడుతున్నటువంటి బీజేపీ ఎంపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్కు స్వర్గీయ వెంకటస్వామి కుటుంబాన్ని విమర్శించే నైతిక అర్హత లేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుమ్మడి కుమారస్వామి సూచించారు. శనివారం ఉదయం గోదావరికని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గుమ్మడి మాట్లాడుతూ వెంకటస్వామి కుటుంబం పట్ల గోమాస శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. తెరపైకి వచ్చే స్థాయికి మించి మాట్లాడడం సరైనది కాదని సూచించారు. ఎంపీ టికెట్ను కేటాయించడం పట్ల ఆ పార్టీ పడుతున్నారని చెప్పారు. సామాజిక సేవా రంగాలలో వెంకటస్వామి కుటుంబం చురుకైన పాత్రను పోషిస్తూ వస్తుందని తెలిపారు. దమ్ముంటే కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను రాజకీయంగా పట్ల విమర్శలకు పాల్పడితే సహించేది లేదని జీకే హెచ్చరించారు. సోదరుడు తమ్ముడు గోమాస శ్రీనివాస్ తన స్థాయికి మించినటువంటి మాటలు మాట్లాడి రాజకీయాలలో ఔన్నత్యాన్ని చాటుకోవాలి. బీజేపీ అభ్యర్థిగా నువ్వు పోటీ చేసి గెలిస్తే ఈ పెద్దపల్లి ప్రాంతానికి ఏం చేస్తావో చెప్పుకోవడంలో అర్థం ఉంది. కానీ నువ్వు రాజకీయ ప్రత్యర్థుల మీద అవాకులు చెవాకులు నోరుంది కదా అని నీ నోటికి వచ్చినట్టు మాట్లాడడం అసలేది నీది నాలుగనా తాటి మట్టనా? నేను అడుగుతున్నా నేను సూటిగా. నువ్వు ఎలక్షన్ టు ఎలక్షన్ వచ్చి టికెట్ కావాలని అన్ని పార్టీల మెట్లు ఎక్కి నువ్వు ఎక్కని మెట్లు లేవు, దిగని మెట్లు లేవు. నువ్వు ఈరోజు స్థానిక బీజేపీ నాయకులు మదన పడుతున్నారు, కన్నీరు పెడుతున్నారు నీకు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినందుకు. నువ్వు అవకాశవాది, యు ఆర్ అపార్చునిస్ట్. స్థానికంగా ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి బీజేపీ పార్టీని బలోపేతం చేస్తున్నటువంటి ఎంతోమంది బీజేపీ నాయకులు ఉన్నారు. ఉదాహరణకు ఇక్కడ మన గోదావరికని ప్రాంతంలో కాసిపేట లింగయ్య కానీ, అయోధ్య రవి కానీ, సోగాల కుమార్ కానీ, ఒడ్డపల్లి రామచందర్ కానీ, అదేవిధంగా బల్మూరి అమరేందర్రావు లాంటి బీజేపీ ఐడియాలజీ మీద తమ జీవితాలను దారం పోసినటువంటి ఎంతోమంది బీజేపీ కార్యకర్తలకు ఈరోజు బీజేపీ పార్టీ అన్యాయం చేసి ఒక అవకాశవాదికి ఈరోజు బీజేపీ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడం చాలా శోచనీయం. ఏదైతే ఒక సిద్ధాంతరీత్యా ఒక హిందూ భావజాలాన్ని మరి వ్యాపింపజేసినటువంటి పార్టీలో ఒక క్రమశిక్షణ ఉంటుందని మేము భావించాం. కానీ ఇలాంటి అవకాశవాద రాజకీయాలను మోడీ గారు కానీ కిషన్ రెడ్డి గారు కానీ ప్రోత్సహించడం ఏమంత సమంజసం కాదు. మరి మోడీ గారు కొన్ని నిర్ణయాలు మంచిగానే తీసుకున్నా మరి ఎలాంటి చరిత్ర లేని ఈ గోమాస శ్రీనివాస్ పాపం ఇతన్ని తన సొంత గ్రామంలో మరి ఇతన్ని బట్టలు కూడా తీసి కొట్టి అక్కడ స్త్రీలను కాలు మొక్కి ఒక స్త్రీ మీద అగత్యం చేస్తే ఇతను అదేవిధంగా పోలీసులు ఇతన్ని బహిష్కరించారు. పోయి తలదాచుకున్నాడు మహారాష్ట్రలో. చిన్న చిన్న కాంట్రాక్టులు చేసుకొని వృద్ధిలోకి వచ్చాడు. జర అంబేద్కర్ ఐడియాలజీ ఉన్నవాడని నేను కూడా నా సొంత తమ్ముళ్ళలాగా నాకు మంచి మిత్రుడే. కానీ ఈరోజు వివేక్ గారి పైన అలా పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీ పైన అసలు చెప్పరాని విధంగా భాష మాట్లాడము అది సరైన విధానం కాదు. రేపు ప్రజాక్షేత్రంలో గెలువు దమ్ముంటే ధైర్యం ఉంటే అదే కానీ వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి మరి వివేక్ను బట్టలు కూడా తీస్తా వాళ్ళ కుటుంబ పాలన. వివేక్ గారు ఒక రాజకీయ విలువలను కాపాడుతూ తను బీజేపీ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరి టికెట్ తీసుకొని గెలిచిండు. కాంగ్రెస్ పార్టీకి వివేక్ అవసరం, వివేక్ కూడా కాంగ్రెస్ పార్టీ అవసరం. పార్టీ అవసరాల దృష్ట్యా ఆయన పార్టీ తన బీజేపీలో ఉన్నప్పటికీ అతను జన్మత కాంగ్రెస్ వాది. సరే కొన్ని కారణాల వల్ల వాళ్ళు పార్టీలు మారినరు అనేటువంటి ప్రతి ఒక్క వ్యక్తి మారుతున్నాడు. పార్టీ మారని వాడు ఎవడు? బీసీసీ అధ్యక్షులు మారిరు, మరి ముఖ్యమంత్రులు మారిరు, చాలామంది. మరి ఆనాటి పరిస్థితుల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి గ్రూప్ తగాదాలను తట్టుకోలేక ఆయన పార్టీ మారచ్చు. మారినంత మాత్రాన నువ్వు శ్రీధర్ బాబును విమర్శిస్తాను. ఒక మచ్చలేని నాయకుడు శ్రీధర్ బాబును ఎంబడి తిరిగి శ్రీధర్ బాబుకు
నేను ఓడగొడతా శ్రీధర్ బాబు అని చెప్పి అక్కడ ఒక దళిత సమ్మేళనం అని పెట్టి కాటారంలో బ్లాక్మెయిల్ రాజకీయాలు. నీకు టికెట్ కావాలంటే నువ్వు నాకు కార్గే తెలుసు, నాకు డికే శివకుమార్ తెలుసు, నాకు మన రేవంత్ రెడ్డి నాకు క్లోజ్ ఫ్రెండ్ అని ఇద్దరు ఒకటే బల్లే చదువుకున్నాడు చెప్తావు కదా. మరి నీకు ఎందుకు టికెట్? పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వం ఖరారు కాకముందే జంపు జిల్లాని చేసి అవకాశవాద రాజకీయాలకు నువ్వు పాల్పడి రాజకీయాల్లో ఉన్నత విలువలను కాపాడుతూ వెంకటస్వామి గారు అట్టడుగు వర్గాల నుంచి అంటే కింది భూమి నుండి ఆకాశానికి ఎదిగినటువంటి మహానాయకుడు వెంకటస్వామి గారి కుటుంబం వారి యొక్క చేయి ఇట్లనే ఉంటుంది కానీ ఎప్పుడు కూడా ఇట్లా ఉండదు. యాచించేటువంటి స్థితి వెంకటస్వామి గారి కుటుంబానికి లేదు. వాళ్ళు ఎంతోమందికి విద్యార్థులకు కానీ లేకపోతే సామాజిక సేవా కార్యక్రమాల్లో వాళ్ళు ముందుంటున్నారు. వికలాంగులకు ఇవి పెట్టించారు, ఒక పేద విద్యార్థులను పోతే ఫీజు కడుతున్నారు, పెళ్ళిళ్ళకు దానికి దీనికి సాయం చేస్తారు, స్కూల్ బెంచీలు బల్లలు కాకుండా అనేక సంక్షేమ వాళ్ళ సొంత డబ్బుతో ఖర్చు పెట్టి ఈ 7 నియోజకవర్గాలలో పెట్టినటువంటి చరిత్ర. కుటుంబీషాలు కానీ రజకులకు ఇస్త్రీ పెట్టెలు కానీ మరి ఇట్లా అనేక రకాల కార్యక్రమాలు చేస్తూ ఈరోజు ప్రజల్లో వాళ్ళు ఉన్నారు తప్ప ప్రజలను మర్చి ఏనాడు కూడా లేరు. మీడియా సమావేశంలో నాయకులు పంజా శ్రీనివాస్, చందా చంద్రమోహన్, శ్యామ్ సుందరాచారి, గడ్డం సతీష్ పాల్గొన్నారు.